ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను బాగున్నానండి. ఈరోజు అనమాట గంధం అమావాస్య కదండి. దీన్ని పానకాల అమావాస్య అని కూడా అంటారండి. ఇదనమాట వరాహలక్ష్మి నరసింహస్వామి అవతారాన్ని చల్లబరచడం కోసం అనమాట ఎక్కువ చేసుకుంటారు కదండి. దీన్ని మా ఇంట్లో నేను ఎలా తయారు చేస్తానో చూసేయండి. ఫస్ట్ అనమాట పానకం కోసం బెల్లం పంచదార అనమాట ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకున్నాక అవి కరిగిపోయినాక మామిడి పండు ఇంకా అరటిపండు దాంట్లో వేసుకోవాలి. చిన్న చిన్న పిండుకోవాలండి. నెక్స్ట్ పంచామృతాలు కూడా దాంట్లో వేయాలండి. నెక్స్ట్ అనమాట ముందుగానే పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా పైన వేసుకోవాలండి. వేసేసుకున్నాక అనమాట ముందుగా పెసరపప్పు కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకున్నాక అవి ఒకసారి కడిగేసుకున్నాక దానికనమాట కొబ్బరి ముక్కలు అనమాట కట్ చేసుకుని ఉంచుకొని దానిలో కలిపిస్తే వడపప్పు కూడా రెడీ అయిపోయిందండి. దేవుడికి అనమాట ప్రసాదం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అనమాట దానికనమాట అరటి చెట్టుకు ఉంటాయి కదండి తీగలు, అవన్నమాట ముందుగానే తెచ్చుకోవాలండి. తెచ్చుకున్నాక అనమాట అది 100 వారాల పువ్వులనే ఉంటాయండి చెట్లు. ఆ చెట్లకి అనమాట ఇలా ముడి వేసి కడతామండి. చూడండి, అవ్వండి ఇవే 100 వారాల పువ్వులు అండి. దాన్ని అనమాట కట్టేసుకున్నాక ఇలా జేగుతో అలుసుకున్నానండి. అలుక్కున్నాక పైన అనమాట బియ్యం వేసి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు కట్టేసుకున్న వాటిని చూపిస్తాను చూడండి. పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక కట్టేసుకున్న రెడీ చేసినవన్నీ కూడా ప్రసాదాలు ఇక్కడ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక దీపం అనమాట పెట్టుకోవాలి. దాని అన్నిటిలో కూడా తులసాకులు అన్నమాట వేసుకోవాలండి. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారండి. నేనైతే ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తామండి. ఎప్పుడు కూడాను ప్రతి గంధం అమావాస్యకి కూడా మేము ఇలాగే చేస్తాము. నెక్స్ట్ అనమాట మీరు వీలైనంత వరకు ట్రై చేయండి. ఇదనమాట దేవుడేమో పట్టుకెళ్ళిపోడండి, అన్నీ మన కోసం మనం చేసుకోవడానికి ఈ పెద్దలు ఇవన్నీ నిర్ణయించారండి. ఈ వీడియో అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నేను పూజ ఎలా చేశానో ఒక కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.